అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎఫ్ఎల్ఎన్ ఎండ్లైన్ అసెస్మెంట్. దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలేంటో స్పష్టంగా సూటిగా తెలుసుకుందాం. సరే, మరి ఈ చర్చలో మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. అసలు ఈ కార్యక్రమ లక్ష్యమేంటి? ఈ అసెస్మెంట్ ఎప్పుడు, ఎలా చేస్తారు? మన ప్రధాన లక్ష్యాలు, సూచనలేంటి? ఇంకా ఎవరి బాధ్యత ఏంటి? పర్యవేక్షణ ఎలా ఉంటుంది? ఇలా అన్ని విషయాలను వివరంగా చర్చిద్దాం. మొదటగా మనం అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాం? ఈ అసెస్మెంట్ వెనుక ఉన్న అసలు కారణమేంటి? దాన్ని అర్థం చేసుకుందాం. జిఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం అంటే గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. పేర్లోనే ఉంది గదా. ప్రతి విద్యార్థికి అంటే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదివే ప్రతి ఒక్కరికి మార్చి 2026 నాటికి చదవడం, లెక్కలు చేయడంలో కనీస సామర్థ్యాలు ఖచ్చితంగా వచ్చేదా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం. ఇది మనందరి బాధ్యత. మనం ఈ ప్రయాణాన్ని నవంబర్ 2025లో ఒక బేస్ లైన్ సర్వేతో మొదలుపెట్టాం. ఆ తర్వాత డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఒక 75 రోజుల యాక్షన్ ప్లాన్ను అమలు చేశాం. ఇప్పుడు మార్చ్ 2026లో ఈ ఎండ్ లైన్ అసెస్మెంట్తో ఈ ప్రయాణాన్ని ముగిస్తున్నాం. అంటే మనం మొదలుపెట్టిన దగ్గర నుండి ఎంత పురోగతి సాధించామో తెలుసుకోవడానికి ఈ అసెస్మెంట్ చాలా కీలకం. ఇది మన పనికి ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. సరే, లక్ష్యం స్పష్టంగా ఉంది. మరి ఈ అసెస్మెంట్ ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఆ ముఖ్యమైన వివరాల్లోకి వెళ్దామిప్పుడు. చూడండి, మనకు సమయం చాలా తక్కువగా ఉంది. అసెస్మెంట్ మార్చ్ 23, 2026న మొదలవుతుంది. మార్చ్ 31, 2026న ముగుస్తుంది. ఈ మధ్యలోనే మనం ఈ పనిని పూర్తి చేయాలి. ఈ తేదీలు చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. మరోసారి స్పష్టంగా చెప్తున్నాను, మార్చి 31, 2026 ఇదే చివరి తేదీ. దీన్ని పొడిగించడం లాంటివి ఏమీ ఉండవు. ఆలోచించడానికి కూడా ఆస్కారం లేదు. ఇది ఫైనల్ డెడ్ లైన్. మరి ఈ అసెస్మెంట్ను ఎలా నిర్వహిస్తారు? అంతా పక్కా ప్లాన్తో జరుగుతుంది. 1. దీనికోసం ప్రత్యేకంగా LIAP యాప్ను మాత్రమే వాడాలి. 2. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఇది తప్పనిసరి. ఇక 3. ఈ పనిని DIT విద్యార్థులు, CRPలు, క్లస్టర్ టీచర్లు నిర్వహిస్తారు. సరే, ఇప్పుడు మనం ఈ అసెస్మెంట్ను విజయవంతం చేయడానికి పాటించాల్సిన ప్రధాన లక్ష్యాలు, సూచనలేంటో చూద్దాం. ఇది మనందరికీ ఒక గైడ్ బుక్ లాంటిది. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలున్నాయి. వీటిని మనం 100% సాధించి తీరాలి. మొదటిది, ప్రతి పాఠశాలను కవర్ చెయ్యాలి. ఒక్క స్కూల్ కూడా మిస్ అవ్వకూడదు. రెండోది, ప్రతి ఒక్క విద్యార్థికి ఈ అసెస్మెంట్ పూర్తి చెయ్యాలి. ఒక్క విద్యార్థిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. మూడోది, మొత్తం డేటాను LEAP యాప్లో ఎలాంటి తప్పులు లేకుండా ఎంటర్ చెయ్యాలి. ఈ 3 పనులు 100% జరగాల్సిందే. ఇక హెడ్ మాస్టర్లకు ఒక ప్రత్యేకమైన, చాలా ముఖ్యమైన బాధ్యత ఉంది. మీ పాఠశాలలో 80% పైగా విద్యార్థులు SKI స్థాయిలో ఉన్నా, లేదా స్ట్రీమ్ స్థాయిలో ఒక్క విద్యార్థి కూడా లేకపోయినా, అంటే 0% ఉన్నా, ఆ పాఠశాలను లీప్ యాప్లో ఫ్లాగ్ చేయాలి. దీనికి గడువు మార్చ్ 24, 2026. ఇది చాలా ముఖ్యం. ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే ఎవరి పని వాళ్లు సరిగ్గా చెయ్యాలి కదా. సో ఇప్పుడు ఎవరి బాధ్యతలు ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విషయానికొస్తే అసెస్మెంట్ రోజున విద్యార్థులందరూ ఉండేలా చూసుకోవాలి. అంటే 100% హాజరుండాలి. లీప్ యాప్లో డేటాను సరిగ్గా ఎంటర్ చేస్తున్నారో లేదో గమనించాలి. అసెస్మెంట్ కోసం వచ్చే బృందానికి పూర్తి సహకారం అందించాలి. అలాగే యాప్లో మీ పాఠశాల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక మండల విద్యాధికారులు అంటే MEOల బాధ్యతేంటంటే, వాళ్ల మండలంలోని అన్ని పాఠశాలల్లో ఈ అసెస్మెంట్ సరిగ్గా జరుగుతోందా లేదా అని పర్యవేక్షించాలి. అంతేకాదు, హెడ్ మాస్టర్లు ఫ్లాగ్ చేసిన పాఠశాలల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. డైట్ విద్యార్థులు ఈ అసెస్మెంట్ నిర్వహణలో తప్పనిసరిగా పాల్గొనాలి. ఒకవేళ సిబ్బంది కొరత ఉంటే అదనంగా ఉన్న ఉపాధ్యాయులను, CRPలను కూడా ఈ పనికి ఉపయోగించుకోవాలి. డైట్ లేని జిల్లాల్లో ఈ బాధ్యతను DCEB తీసుకుంటుంది. సరే, పనులైతే అప్పగించాం. కాని అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయో లేదో ఎలా తెలుస్తుంది? అందుకే పర్యవేక్షణ చాలా ముఖ్యం.
ఇప్పుడు దాని గురించి ఇంకా కొన్ని ప్రత్యేక సూచనల గురించి మాట్లాడుకుందాం. పర్యవేక్షణ కోసం ఒక పక్కా వ్యవస్థ ఉంది. ప్రతిరోజూ పని ఎంతవరకు వచ్చిందో సమీక్షించుకోవాలి. లీప్ యాప్ డాష్బోర్డ్ను నిరంతరం గమనిస్తూ ఉండాలి. అలాగే క్లస్టర్ స్థాయిలో కూడా రెగ్యులర్గా రివ్యూ మీటింగ్లు జరపాలి. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలి. ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ పనిని 100కు 100% పూర్తి చెయ్యాలి. ఇందులో ఎలాంటి మినహాయింపులు, మార్పులు, చేర్పులకు తావులేదు. ఇది తప్పనిసరి. ఎందుకంటే ఇది మామూలు కార్యక్రమం కాదు. ఇది ఒక స్టేట్ ప్రయారిటీ ప్రోగ్రామ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ముఖ్యమైన పను. కాబట్టి దీన్ని అత్యవసరమైన పనిగా భావించాలి. సిబ్బంది అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ సమన్వయంతో పనిచేసి ఇచ్చిన గడువులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. చివరగా ఒక్క విషయం. మన విద్యార్థుల అభ్యసన స్థాయిలను, అంటే వాళ్ళు ఎంత నేర్చుకున్నారో సరిగ్గా, నిజాయితీగా నిర్ధారించడానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా? ఇది కేవలం ఒక ప్రభుత్వ ఆదేశం కాదు, మన పిల్లల భవిష్యత్తు పట్ల మనకున్న బాధ్యత. ఆలోచించండి.